ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరు ఎలా ఉన్నారు? సో మీరు తమ్నైల్లో చూసినట్లుగా మనమైతే ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన షాపింగ్ అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా నేను ఏమేమి షాప్ చేస్తాను, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్, ఢిల్లీలో బట్టలు చీప్గా దొరుకుతాయా, ఢిల్లీలో బట్టలు ఎలా ఉంటాయి, బాగుంటాయి అంటేనే, ఎక్కడికంటే చాలా కలెక్షన్ ఉంటుందంటే అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో దాని అన్నిటికీ ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో. సో ఢిల్లీలో చాలా మార్కెట్స్ ఉంటాయి, సరోజిని మార్కెట్, లాజ్పత్, జన్పత్, ఇట్లా కనోట్ ప్లేస్, ఇట్లా చాలా మార్కెట్స్ ఉంటాయి షాపింగ్కి. సో ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్కటి ఫేమస్ అనమాట. సో ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది, నేను ఏమేమి తీసుకోవాలి, ఏమేమి దేనికోసం అని చెప్పేసి దాన్ని బట్టి నేనైతే మార్కెట్ చూస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ వేర్ అయితే సరోజిని మార్కెట్కి వెళ్తాను, మంచిగా ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్స్, ఇండో వెస్టర్న్స్ అట్లాంటివి అయితే లాజ్పత్ మార్కెట్కి వెళ్తాను. పెళ్లి షాపింగ్ లైక్ పర్ఫెక్ట్ లెహెంగాస్ ఇట్లాంటివన్నీ పెళ్లి కోసం కావాల్సిన థింగ్స్ అన్నీ కావాలంటే సరోజిని చాందీ చౌక్కి వెళ్తాము. ఇట్లా రకరకాల మార్కెట్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఇవాళ మనం వెళ్తుంది అయితే లాజ్పత్ మార్కెట్. దట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇండో వెస్టర్న్ ట్రెడిషనల్, ఇట్లాగా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ రీటైల్ షాపింగ్ కూడా ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్లో ప్రైస్ ఎంత ఉంటుంది, రీటైల్ షాప్స్లో ప్రైస్ ఎంత ఉంటుంది, అన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో మీకు ఢిల్లీలో ప్రైసెస్ చీప్గా ఉంటాయా అనే దానికి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడాలి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. లంచ్ చేసుకుని బయలుదేరేస్తాము, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కాబట్టి తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసేయాలి. అందుకని అయితే నేను ఒక 11 o'clockకి లంచ్ చేయడం అయితే ఫినిష్ చేసేసి వండేసి తినేసి అయితే నేను బయలుదేరేస్తున్నాను. సో మా ఇంట్లో ఇవాళ స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్, ఆకుకూర పప్పు అండ్ ఎగ్ ఫ్రై అనమాట. సో తొందరగా బయలుదేరితే తొందరగా ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసేయాలి మనము. సో రెడీ అయితే అయిపోయామన్నమాట. అన్లక్కీగా నా ట్రైపాడ్ విరిగిపోయింది, సో నేను హ్యాండ్తోనే షూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో లెట్స్ గో. క్యాబ్ కూడా వచ్చేసింది కిందకి. ఇదే మన లాజ్పత్ మార్కెట్ ఢిల్లీలో ఉందన్నమాట. సో లాజ్పత్ మార్కెట్స్ కూడా 2 type ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి హోల్సేల్, ఇది వచ్చేసి రీటైల్. ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి, లైక్ పర్ఫెక్ట్ షాప్స్ ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, వాట్ నాట్. ఇక్కడ ఏది దొరకదు అనేది ఉండదన్నమాట. సో నేను షాపింగ్కి వచ్చి లిస్ట్ అయితే రాసుకుంటాను ఎప్పుడు. సో అందులో వన్ ఆఫ్ ద లిస్ట్ వచ్చేసి డైలీ వేర్ కుర్తీస్ సెట్స్ అనమాట. సో ఇక్కడ డైలీ వేర్ కుర్తీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 200 నుంచి ఉంటాయి, 1000 వరకు ఉంటాయి మ్యాక్సిమం వీళ్ళ దగ్గర. 1200 ఇప్పుడు సమ్మర్ కాబట్టి 1200 కూడా అమ్ముతున్నారు. సో 1200 వరకు మ్యాక్సిమం అనమాట వీళ్ళ దగ్గర ప్రైస్. కానీ 200వి నాకు ఎందుకో క్వాలిటీ అంతగా నచ్చదు. ఒక 500 పైన పెడితే కుర్తీ బాగుంటుంది. సెట్ కావాలంటే ఒక 850, 950 పెట్టాలి, అప్పుడే క్వాలిటీ బాగుంటుంది. సమ్మర్స్కి ఇంట్లో వేసుకోవడానికి సింపుల్ ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి అవన్నీ అయితే. సో నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజెస్. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనంత మగ్గం వర్క్స్, బనారస్ బ్లౌజులని కష్టపడరు అనమాట వీళ్ళు జనాలు ఇక్కడ. సో ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 400 నుంచి ఉన్నాయంట, 400, 500 నుంచి. సో 400, 500 అంటే చాలా బేసిక్గా ఉంటాయి. బాగా డిజైనర్ది కావాలంటే ఒక 1000 రూపీస్, 2000 పెట్టాలన్నమాట. ఇక్కడ ఎక్కువ మీరు చూస్తున్నట్లు స్లీవ్లెస్ కల్చర్ ఎక్కువ అనమాట, ఫుల్ స్లీవ్స్ తక్కువే ఉంటాయి. సో స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఇట్లా పర్ఫెక్ట్ షాప్స్ కూడా ఉంటాయి, మంచి మంచి బ్రాండ్స్ షాప్స్ కూడా ఉంటాయి, లీబాస్, డబ్ల్యూ ఇట్లాగా షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు రీటైల్ అయితే రీటైల్, లేకపోతే స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాప్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఈ డ్రెస్సులు వచ్చేసి అన్స్టిచ్డ్ సూట్స్, అంటే మనకి రెడీమేడ్ అట్లనే ఫుల్ సెట్ కుట్టింది కూడా దొరుకుతుంది. అన్స్టిచ్డ్ కల్చర్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, పార్టీ వేర్ నుంచి సింపుల్ వేర్ వరకు అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ. నాకైతే చాలా అంటే కొన్ని డ్రెస్సెస్ బాగా నచ్చాయి, అవి మీకు చూపిస్తాను నేను. అండ్ నేను ఏమేమి కొనుక్కున్నా కూడా మీకు చెప్తాను అనమాట. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, సో
ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్. ఇటు సైడ్ ఉన్నవన్నీ లెనిన్, అంటే సమ్మర్కి తగ్గట్టు సమ్మర్ క్లాత్స్ పెడతారు, వింటర్కి తగ్గట్టు వింటర్ క్లాత్స్ పెడతారు అనమాట. సో సమ్మర్లో వచ్చామంటే మంచి ప్యూర్ కాటన్స్, లెనిన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే వింటర్లో వచ్చామంటే వెల్వెట్, కొంచెం థిక్గా మందంగా ఉన్నవి, ఈ కల్చరు ఎక్కువ జరుగుతుంది. సో ఇట్లాగా సమ్మర్కి వింటర్కి సెపరేట్ క్లాత్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. మీరు మ్యాక్సిమమ్ షాపింగ్ రావాలంటే సమ్మర్లోనే రండి. సో ఇట్లాంటి మంచి మంచి పీసెస్ అనేవి దొరుకుతాయి. వింటర్లో సిర్ఫ్ ఈ వింటర్ వేరే ఉంటాయి అన్నమాట అన్నీ. అతను చూపిస్తుంటే వచ్చేసి ఒక మంచి క్రీమ్ కలర్ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. దుపట్టా వచ్చేసి బాగా హెవీగా వచ్చింది. సో మంచి ప్యూర్ సిల్క్ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 2500. నెక్స్ట్ సమ్మర్స్లో లెనిన్ ప్రింట్స్ బాగా వచ్చాయి ఇక్కడ, అవే నేను చూస్తూ ఉన్నాను. సో నాకు ఇది చూడ్డానికి అయితే చాలా బాగా నచ్చింది. బేబీ పింక్ కలర్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ వెరీ లైట్ కలర్, దాని మీద సింహాలు, గుర్రాలు అవన్నీ వచ్చాయి. అందుకని అయితే నేను తీసుకోలేదు, కానీ చాలా బాగుంది చూడ్డానికి అయితే ఇది ప్రింట్. సో దీని ప్రైస్ ఎంతో గుర్తులేదు నాకు. సో నెక్స్ట్ ఇదైతే తీసుకున్నాను నేను. సో ఇది కూడా ఒక లెనిన్ది, మంచి సింపుల్ డిజైన్ వచ్చింది. యోక్ పీస్ దగ్గర మాత్రమే కైండ్ ఆఫ్ లైట్ బ్రౌనిష్ అంటారు కదా అట్లాగా. దుపట్టా హెవీగా వచ్చింది. ఇవంతా చాలా క్లాసిక్ పీసెస్. అది 1800 పడింది అనమాట. సో అవి సింపుల్గా అయిపోయి కొంచెం హెవీ వేర్కి వచ్చామంటే ఇట్లాగా మనకి 3000 బడ్జెట్లో చాలా మంచి డ్రెస్సులు దొరుకుతాయి ఇక్కడ. సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాంబినేషను. సో ఇది కూడా అయితే తీసుకున్నాను. నిజంగానే చాలా నచ్చింది నాకు. క్వాలిటీ వైజ్ సూపర్. ఈ షాప్లో తగ్గేదే లేదు అసలు. సో ఈ షాప్లో నేను యూజువల్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. ఇది చూసారా, మంచి బాటిల్ గ్రీన్ కలర్ విత్ పింక్ దుపట్టా. సింపుల్ నెక్ పీస్ దగ్గర అంటే సింపుల్ కుర్తీ వచ్చిందంటే హెవీ దుపట్టాస్ వస్తాయి. ఇట్లా వేసుకుంటేనే కాంబినేషన్ బాగుంటుంది. సో నెక్స్ట్ మూవింగ్, మనము ఇంకా హెవీగా కావాలి, కొంచెము బాగా పార్టీ వేర్ కావాలి అంటే ఇట్లా కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక 3500. మంచి రాణి పింక్ కలర్, కింద కట్ వర్క్ కూడా వచ్చింది చూసారా. సో చాలా బాగుంటాయి. సో ఇంకా కూడా నేను మీకు మంచి మంచి పీసులు, ప్రైజెస్ అన్నీ చెప్తూ ఉంటాను. సో ఈ షాప్ వచ్చేసి మంచి వెస్ట్రన్ వేర్ అంటే కార్డ్ సెట్స్ ఇలాంటివి ఉంటాయి. నేను కార్డ్ సెట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. సో కాటన్ వీవ్ తీసుకుంటాము. ఇవి వచ్చేసి కాటన్ కాదు, కొంచెం హై మెటీరియల్ అనమాట. సో అందుకనే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ, 3500. సో నేను ఈ వైట్ది అయితే తీసుకున్నాను. ఈ పీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఆరెంజ్ దాని మీద ఒక మంచి క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. కార్డ్ సెట్స్ నాకెందుకో ఈ మధ్య బాగా సూట్ అవుతున్నాయని అయితే అనిపిస్తుంది. నేను అందుకే ఎక్కువ కార్డ్ సెట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో దీని ప్రైస్ కూడా అంతే, సేమ్ 3000 అలాగైతే ఉన్నింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఎల్లో కలర్ది చాలా బాగా నచ్చింది. ఫుల్ మగ్గం వర్క్ అనమాట. దానికంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పారు ఇదైతే, కానీ ఎందుకంటే వర్త్, మంచి ప్రీమియం క్వాలిటీ ప్లస్ మగ్గం వర్క్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ పార్టీస్కి కూడా ఇట్లాగే ఎక్కువ కార్డ్ సెట్స్ వేసుకుంటారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హల్దీ, మెహందీ ఇట్లాంటి వాటికి కార్డ్ సెట్స్ వేసుకుంటారనమాట. ఇట్లాగా కొంచెము బాగా పార్టీ వేర్వి. ఇది వచ్చి ఒక మంచి క్లాసిక్ లావెండర్ కలర్, దాని మీద ఎంబ్రాయిడరీ అనమాట. ఇట్లాగా దాని ప్రైస్ ఎంత ఉందో ఒకసారి గెస్ట్ చేయండి. నేను కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్పాను కదా ఎల్లో కలర్ది. సో అదెంత ఉంటుందో గెస్ట్ చేయండి. సో ఈ షాప్ వచ్చేసి రెడీమేడ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో రెడీమేడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 3000, 5000, 6000 అలా ఉంటాయి. అప్ టు 1 lakh వరకు దొరుకుతాయి ఇక్కడ మనకి. సో ఇది మంచి పార్టీ వేర్ ఫుల్ సెట్స్ అనమాట. అంటే రెడీమేడ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో మీ ఈ రకరకాల కలర్స్, రకరకాల థింగ్స్ ఉంటాయి. మంచి ప్రీమియం క్వాలిటీలో బాగా గ్రాండ్గా కావాలి, ఫుల్ హెవీగా కనిపించాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు మనము. సో పింక్ది చూసారు కదా అక్కడ, బేబీ పింక్. సో అది వచ్చేసి ఒక 5000, 6000 వరకు, 6000 చెప్పారనమాట. ఏమైనా కొంచెం బేరం ఆడితే కొంచెం 5000. ఏమైనా ఈ స్ట్రీట్ షాపింగ్లో బాగా బేరం ఆడాలి. మ్యాక్సిమము వాళ్ళు 1000 రూపీస్ చెప్పారంటే మీరు 500 నుంచి స్టార్ట్ చేయాలి అనమాట. సో అప్పుడే ఒక ప్రైస్కి వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా మీరు, కాటన్వి, ప్యూర్ కాటన్వి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. మీరు తీసుకొని కుట్టించుకోవచ్చు కూడా. సో నేను ఈ మధ్య కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని కొన్ని డ్రెస్సులు స్టైల్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీరు నా చూద్దురు నేను ఏమేమి కొన్నాను, వాటిని ఎలా కుట్టించుకున్నాను, కుట్టించుకున్నాక వాటి ప్రైస్ ఎంత పడింది, సో మొత్తము ఎంత పడింది ప్రైజు, అవన్నీ కూడా మేము డీటెయిల్లో అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తాను.
ఢిల్లీలో ఎక్కువగా ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుంచి ఉంటాయన్నమాట. క్వాలిటీ కూడా బాగుంటుంది, మరీ తక్కువ ఉంటుందని ఏం కాదు 50-100 అంటే. సో యూజువల్గా అంటే ఇక్కడ ఒక 5-10 జతలు తీసుకొని మ్యాచింగ్ వేసుకుంటూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. జ్యువెలరీ కూడా ఉంటుంది, అంటే ఇక్కడ ఎక్కువ లెహెంగాస్ మీద వేసుకునే జ్యువెలరీయే ఉంటుంది. ఇవి లట్కన్స్ అంటే మనం దీనికి బ్లౌజెస్కి డ్రెస్సులకి కుచ్చులు పెట్టుకుంటాం కదా వెనక. సో అవి రకరకాల షేపులు, రకరకాల కలర్లు ఉన్నాయన్నమాట. ఒకవేళ మన శారీ కలర్ కానీ లేకపోతే ఇక్కడ డై కూడా చేసిస్తారు. సో దీనికి ఒక షాప్ ఉందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ. నేను యూజువల్గా అక్కడ మన సైడ్ ఉన్నప్పుడు బెంగళూరులో ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని. నాకు అక్కడికంటే ఇంకా మంచి డిజైన్స్, ఇంకా మంచి కలెక్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. నేను మీకు జస్ట్ కొన్ని శాంపుల్ పిక్చర్స్ చూపించినాను, వీడియోస్ అంతే. బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుందండి. నేను తీరిగ్గా మీకు వీడియోస్లో అంతా చూపిస్తాను. సో మీరే ఆలోచించుకోండి, ఢిల్లీలో తక్కువ ప్రైజెస్ ఉంటాయా అని అడిగిన వాళ్ళకి చెప్తున్నాను. కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, సరోజిని మార్కెట్ అట్లాగా, అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. కాకపోతే ఇలాంటి డ్రెస్సులు దొరకవు. వెస్ట్రన్ వేర్ అయితే తక్కువ ప్రైస్కి బాగా దొరుకుతాయి ఇక్కడ. ఇట్లా ట్రెడిషనల్ అయితే ఈ మాత్రం ప్రైస్ పెట్టాల్సిందే ఖచ్చితంగా. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. మీ అందరూ నా షాపింగ్ బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఢిల్లీలో బట్టలు చీప్గా దొరుకుతాయా అంటే ఎస్, దొరుకుతాయి. 100 రూపాయల్లోనే దొరుకుతాయి, 200లో దొరుకుతాయి, 500లో దొరుకుతాయి, 1000 రూపాయలు దొరుకుతాయి, 10,000, లక్షల్లో కూడా దొరుకుతాయి. అది మీ బడ్జెట్ని బట్టి మీరు షాపింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ నాట్ దట్ అన్నీ ఇట్లనే ఉంటాయని కాదు, బట్ కంపేర్ టు బెంగళూరు అదర్ థింగ్స్, అక్కడ ఒక 10,000 ఉందనుకోండి, ఇక్కడ జరూర్ ఒక 7,000, 6,000 ఆర్ 8,000 అలా ఉండొచ్చు. మేబీ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఫరక్ పడుతుందన్నమాట. సో అట్లాగా. అండ్ బాగా చీప్గా దొరికే మార్కెట్స్ ఉన్నాయి, బట్ ఇట్లాంటి ట్రెడిషనల్ వేర్ అయితే అక్కడ దొరకదు. సరోజిని మార్కెట్ విచ్ ఈజ్ లైక్ 50 రూపీస్కి కూడా ఒక టాప్ వస్తుంది. అట్లాగా మంచి వెస్ట్రన్ వేర్ దొరుకుతుంది మీకు. ఇంకెప్పుడైనా నేను ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి మీకు కూడా ఎక్స్ప్లోర్ చేయిస్తాను, సరోజిని మార్కెట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఏంటని చెప్పేసి. అండ్ ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అంటే, ప్రైస్ గురించి చూసారు కదా మీరు. కలెక్షన్ అంటే ఇప్పుడు మన బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై, ఇతర సిటీస్లో అండ్ తిరుపతి, చిత్తూరు ఇట్లాంటి టౌన్ అండ్ సిటీస్లో ఏంటంటే, ఒక షాప్లోకి వెళ్తే ఒక 100 ఉన్నాయనుకోండి వెరైటీస్, ఇక్కడ 1000 ఉంటాయి. 1000 ఏంటి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ మోడల్ అయినా, ఏ ఇదైనా ఫస్ట్ ఢిల్లీ, బాంబే ఇలా వచ్చి ఆ తర్వాతే మనకు అక్కడికి వస్తాయి కాబట్టి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఒక 1000 ఆప్షన్స్ చూపిస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా తీసుకోవాలన్నా. సో అట్లాగా కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. కంపేర్ టు నేను ఎక్కువ బెంగళూరులో షాపింగ్ చేసేదాన్ని. సో బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే కలెక్షన్ అయితే అదిరిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. ప్రైస్ అంటే అది మన రేంజ్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. తక్కువలో కూడా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల్లో కూడా దొరుకుతుంది, 2000లో కూడా మీకు. అంటే కొన్ని మార్కెట్స్ ఉన్నాయి వేరే ఒక 3,000, 5,000లో కూడా ఒక మంచి లెహంగా వస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ మీ టేస్ట్ ఆఫ్ క్లాతింగ్ ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా, అట్లాగా ఉంటుందన్నమాట. సో అది మరి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ వచ్చేసి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ మరి. సో ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.